వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. లడ్డూ ప్రసాదంలో అపచారం జరిగిన తరువాత క్షమాపణ కోరుతూ మీరు కాలినడకన వెళ్ళారు తిరుమలకి. వెళ్తూ వెళ్తూ అలిపిరి మెట్లపైన ప్రతి మెట్టుకు కూడా పసుపు కుంకుమ పెట్టి కలియుగదైవం వెంకటేశ్వరం దర్శించుకున్న తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. 1000 గోవులను నేను ఉచితంగా అందిస్తాను తిరుమలకు, దాంతోపాటు 1,00,000 గోవులను ఉచితంగా సేకరించి ఇచ్చే బాధ్యత కూడా నాదే. తిరుమల ఆధ్వర్యంలోనే ఒక సొంత డైరీని ఏర్పాటు చేసి ఇక్కడే పాలు పితికి నెయ్యిని తయారు చేసి ఆ తద్వారా వచ్చిన నెయ్యితో లడ్డు తయారీ వినియోగించాలన్నారు. అయితే ఇంతవరకు కూడా తిరుమల ట్రస్ట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఏమి స్పందించలేదు. అంటే మీరేమో ఇచ్చారు అంత పెద్ద ఎత్తున, అసలు ఇది ఒక రికార్డ్ అనమాట. 1000 గోవులను సమకూర్చడము కాదు, 1,00,000 గోవులను ఉచితంగా సమీకరించి ఇస్తామన్నారు. ఉచితంగా మీరు డైరీ ఏర్పాటు చేయాలి, నెయ్యి తీయాలి, ఆ నెయ్యిని స్వామివారికి వినియోగించాలన్నారు. ఇంతవరకు స్పందన లేదు కదా, మరి ఏంటి అసలు మీది కంఠశోష అయిపోయింది? ఇదే బాధాకరమైన అంశం అన్న. ఇంత ముఖ్యమైన అంశం పైన, అది కూడా ఈ వివాదాన్ని ముందుకు తీసుకొని వచ్చింది కూడా ప్రభుత్వ పెద్దలే. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ తప్పిదం జరిగింది, అపచారం జరిగింది అని చెప్పి తీసుకొని వచ్చిన తర్వాత దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాల దెబ్బతిని దీని మీద అనేక రకాలైన చర్చ నడిచిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం ఇది అని చెప్పిన తర్వాత కనీసము ఈ దిశగా మీరు ఆలోచన చేస్తున్నారా లేదా, దీనిని సమర్థిస్తారా లేదా వ్యతిరేకిస్తారా అనే విషయం కూడా మీరు మాట్లాడకుండా కేవలం రాజకీయ అంశం కోసము ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కోసం ఈ అంశాన్ని ఉపయోగించుకొని ఆ తర్వాత దీని మీద ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. కానీ ఒక్కటైతే మాత్రం వాస్తవము, ఇక్కడ ప్రక్షాళన ఏదైతే కోరుకుంటున్నామో టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయాలి, ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యినే ప్రసాదాల్లో కావచ్చు, స్వామివారి కైంకర్య సేవల్లో కానీ ఉపయోగించవచ్చు అనే అంశాన్ని ఏదైతే తీసుకొని వచ్చామో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది నెరవేరేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఎందుకంటే ఇది నా వ్యక్తిగతమైన అంశం కాదు, రాజకీయ అంశం కాదు, ఇది స్వామివారికి సంబంధించిన అంశము. సో దీనివల్ల నిజంగా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని వ్యాపార కోణమో లేదా రాజకీయ కోణం కాకుండా పవిత్రత కోణంలో నిర్ణయం తీసుకుంటే తిరుమల చరిత్రలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు శాశ్వతంగా ఉంటుంది. సో ఆ క్రెడిట్, ఆ ఘనత ప్రభుత్వ అధినేతలకే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే సోషల్ మీడియాలో ఏదైనా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చిన్న చిన్న అంశాలు వస్తేనే సోషల్ మీడియాలో గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వంలో అంటే ఎవరైతే ఈరోజు అలాంటి అంశాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారు, ఆ అంశాలపై సీరియస్ గా తీసుకున్నారు. ఇంత పెద్ద అంశాన్ని ఏ ఒక్కరు మాట్లాడడం లేదు. ఎంత అన్యాయం అన్నా. ఇప్పుడు మీరు 1000 గోవులను ఉచితంగా నేను అందిస్తాను, దాంతో 1,00,000 గోవులను ఉచితంగా సమీకరించి ఇస్తాను అని చెప్పినా ప్రభుత్వము స్పందించలేదు. ప్రతిపక్షమైనా మీ వైపు నిలబడుతుందా అంటే జగన్మోహన్ వైసీపీ అయినా మీ వైపు నిలబడుతుందా అని అన్నా కూడా వైసీపీ కూడా మీ వైపు నిలబడలేదు. అంటే మీరు ఎవరి ప్రయోజనాల కోసం కాదు, లోక కళ్యాణం కోసమే కలియుగదైవం వెంకటేశ్వర స్వామికి ఎలాంటి దోషాలు అంటకుండా ఉండేందుకు మీరు తీసుకున్న నిర్ణయం అది. మరి ఈ పార్టీ కాదు కదా, ఏ పార్టీ కూడా మీ వైపు నిలబడలేదు ఎందుకంటారు? అది వాళ్ళ చిత్తశుద్ధి. అంటే వీళ్ళ రాజకీయం కోసం ఏ అంశాన్నైనా ఉపయోగించుకుంటారు, రైతులను ఉపయోగించుకుంటారు, యువతను ఉపయోగించుకుంటారు, అందరినీ ఉపయోగించుకుంటారు. చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా కేవలం వీళ్ళ రాజకీయ అంశం కోసమే ఉపయోగించుకోవడం అనేది చాలా బాధాకరమైన అంశం అన్నారు. మీరేం చేయబోతారు? ప్రభుత్వం స్పందించలేదు, 1,00,000 గోవులను ఉచితంగా సమీకరించి ఇస్తాను, డైరీ పెట్టాలన్నారు. మీరు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది ఒక రికార్డ్ అనమాట. మరి మీరేం చేయబోతారు? భవిష్యత్తులో ప్రభుత్వం స్పందించదు, టీటీడీ బోర్డు స్పందించదు, మరి ఏం చేయబోతారు మీరు? ఈరోజు నేను ఇచ్చిన స్టేట్మెంటు అది నా వ్యక్తిగతానికో లేదా నా రాజకీయానికో లేదా వ్యాపారం కోసమో సంబంధించింది కాదు. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల ప్రసాదాలలో స్వామివారికి జరిగే కైంకర్యాలలో జరిగిన లోపాలకు శాశ్వత పరిష్కారం కావాలంటే టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయాలి. ఈ డైరీ ఏర్పాటుకు సంబంధించి నేనేదైతే ప్రకటన చేశానో 1,00,000 గోవులతో డైరీ ఏర్పాటు చేయాలి. ఆ 1,00,000 గోవులను కూడా పూర్తిగా ఉచితంగా సమకూర్చే బాధ్యత నాదే. అందులో 1000 గోవులను నేను సొంతంగా సమకూరుస్తాను, మిగిలిన గోవులన్నింటినీ కూడా స్వామివారి భక్తుల ద్వారా సమకూరుస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను. దీని మీద కొంతమంది లేనిపోని వివాదాలు కూడా చేయడానికి ప్రయత్నం చేశారు. 1,00,000 గోవులతో డైరీ ఏర్పాటు సాధ్యమా, ఇంకొకట చెప్పడానికి వేరే రకంగా ఉంటుందనే విధంగా దీన్ని కూడా ప్రచారం చేసే ప్రయత్నం కూడా అనుమానము. 1000 గోవులంటేనే అసాధ్యం అనిపిస్తే 1,00,000 గోవులను ఉచితంగా ఎలా సమీకరిస్తారు ఈయన? అసలు ఏమన్నా ఒక వార్తల్లో నిలవడానికో
ఒక హైప్ పెంచుకోవడానికో చేశారా రామచంద్ర యాదవ్ గారు? నిజంగా సమకూర్చగలరా ఈ 1,00,000 గోవులను ఏంటి అనేది కూడా నాలో కూడా తలెత్తున్న ప్రశ్న. నేను ఈ రోజు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నానన్న, ప్రభుత్వము టీటీడీ ఆధ్వర్యంలో 1,00,000 గోవులతో డైరీ ఏర్పాటు చేస్తాను అని చెప్పి ప్రకటన చేయమని చెప్పండి. నేను ఏదైతే 1,00,000 గోవులు చెప్పానో ఇది 100 రోజుల్లో సమకూరుస్తాను. 100 రోజుల్లో 100 రోజుల్లో నేను ఇచ్చే 1000 గోవులతో చిన్న స్టేట్మెంట్ కాదు రామచంద్ర యాదవ్ గారు. మీరు ఈ నేను రోజు చాలా స్పష్టంగా చెప్తున్నాను. మహాసత్రయాగం 42 రోజుల పాటు నిర్విరామంగా చేస్తున్నారు. ఈ దీక్షలో ఉంటూ ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. నేను 100 రోజుల 1,00,000 గోవులు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. ప్రభుత్వం నిర్ణయం తీసుకోమని చెప్పండి. ఖచ్చితంగా 100 రోజుల్లో 1,00,000 గోవులను సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటాను. సమకూర్చలేకపోతే ఇంకా దానికి దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వం నిర్ణయం తీసుకోమని ప్రభుత్వం ఒక్కసారి స్పందిస్తే ప్రభుత్వము 100 రోజుల్లో 1,00,000 గోవులు అంటున్నారు. ఆయన దీక్షలో ఉండిస్తున్నారు మాట. టీటీడీ బోర్డు స్పందించి దీని మీద నిర్ణయం తీసుకుంటే గోవుల్ని సమకూర్చే బాధ్యత నాది. దాంతో పాటు ఈ డైరీ ద్వారా కేవలము స్వామివారి ప్రసాదాలకు వినియోగించే నెయ్యి మాత్రమే కాదన్నా, ఇంకా చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో సామాజిక అంశం ఉంది, ఆధ్యాత్మిక అంశం ఉంది, అన్ని రకాలుగా. ఈరోజు తీసుకుంటే 1,00,000 గోవులతో డైరీ అనేది మీరు అన్నట్టు చిన్న విషయం కాదు. కానీ ఇది 100% పాసిబిలిటీ ఉంది. ఈరోజు రాజస్థాన్లో ఒక సాధువు 2,00,000 గోవులతో అతను గోశాల మెయింటైన్ చేస్తున్నారు. ఒక సాధారణమైన సాధువు 2,00,000 గోవులతో డైరీ ఏర్పాటు చేసి ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి మెయింటైన్ చేయగలుగుతున్నప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న టీటీడీ గోశాలను మెయింటైన్ చేయడానికి ఇబ్బంది ఏముంటుందన్న? ఈరోజు శేషాచలం అడవుల్లో అనేక రకాలైన ఔషధ గుణాలున్న గడ్డి కావచ్చు, మిగిలిన వనమూలికలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ శేషాచలం అడవులకు సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో ఒకే చోట 1,00,000 గోవులు కాకపోతే ఒకవేళ 10,000 గోవులతో 10 డైరీలు ఏర్పాటు చేయండి. ఈరోజు ప్రైవేట్ డైరీలు ఉన్నాయి, హెరిటేజ్ డైరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవి ఒక చోట లేదు కదన్న యూనిట్. సో 10 చోట చేయండి, 20 చోట్ల చేయండి. చెయ్యడం ద్వారా ఈరోజు 1,00,000 గోవులు అంటే యావరేజ్గా ఒక్కొక్క ఆవు 10 లీటర్లు పాలు ఇచ్చినా రోజుకి 10 లక్షల లీటర్ల పాలు సమకూరుస్తుంది. సో 10 లక్షల లీటర్ల పాలు అంటే యావరేజ్గా 20 లీటర్లకి 1 కేజీ వెన్న వస్తుంది. అంటే 50,000 కేజీల వెన్న పర్ డే వస్తుంది. సో 1 కేజీ వెన్నని మనం నెయ్యిగా కన్వర్ట్ చేయాలనుకుంటే యావరేజ్గా 60% 600 నుండి 650 గ్రాములు వస్తుంది. అంటే 30,000 కేజీల నెయ్యి ఈరోజు పర్ డే ప్రొడ్యూస్ చేయొచ్చు 1,00,000 గోవుల డైరీ ఏర్పాటు చేసినప్పుడు. సో ఈ 30,000 కేజీల నెయ్యి అంతటిని కూడా కేవలము టీటీడీ ప్రసాదాల కోసమో లేదా స్వామివారి కైంకర్యాల కోసమో మాత్రమే వినియోగిస్తే మొత్తము అంత అవసరం లేదు కదన్నా. సో మిగిలిన నెయ్యిని రాష్ట్రంలో ఉన్న మిగిలిన అన్ని దేవాలయాలకు ఉచితంగా వీళ్ళే పంపిణీ చేయొచ్చు. దాంతోపాటు పాలున్నాయి. ఈరోజు పాలుని రాష్ట్రంలో ఉన్న ఉచిత ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పంపిణీ చేయొచ్చు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయి, ఇక్కడ పంపిణీ చేయొచ్చు. తర్వాత దాంతోపాటు మజ్జిగ, పెరుగు ఉంటుంది. సో ఈ మజ్జిగని కాలినడకన వచ్చే భక్తులకి పంపిణీ చేయొచ్చు, బస్టాండ్లలో పంపిణీ చేయొచ్చు. అనేక రకాలుగా ఈరోజు ఆవు ద్వారా వచ్చే ఏదైతే గోమూత్రము, గోమయము ఏవైతే ఉన్నాయో గోమూత్రం ద్వారా అనేక రకాలైన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేయొచ్చు. అదేవిధంగా ఈ గోమయం ఏదైతే ఉందో ఆవు పేడ ద్వారా ఈరోజు రైతులకు ఉచితంగా గో ఆధారిత వ్యవసాయం చేయడానికి రైతులకు ఇవ్వచ్చు. దాంతోపాటు ఈరోజు 1,00,000 గోవుల ద్వారా వచ్చే పేడతో ఏదైతే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ యూనిట్ తీసుకుంటే టోటల్ టీటీడీకి సంబంధించిన కరెంటు అవసరమైన కరెంటు మొత్తాన్ని కూడా సొంతంగా తయారు చేసుకోవచ్చు.